అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద కోట. ఆ కోటలో రాణి. ఆ కోటకి ఆనుకుని ఉన్న తోటలో రాముడు. సంఖ్యలు సైనికులు లేని ఆ రాజ్యంలో ప్రేమ ఒకటే స్వేచ్ఛగా దండయాత్ర సాగిస్తున్న తరుణంలో ఓ వెన్నెల రాత్రి పాత సినిమాల్లో సావిత్రిలా దూరంగా కనబడుతున్న చందమామను చూస్తూ తన ప్రేమికుడి కోసం ఎదురు చూస్తున్న ఒక అందమైన అమ్మాయి. పేరు కీర్తన. కీర్తి ప్రతిష్టలు గల అమ్మాయి. వర్షాకాలంలో చల్లని మబ్బు వచ్చినట్టు, వేసవి కాలంలో వేడి ఎండ మండినట్టు, శీతాకాలంలో మంచు పడినట్లు ఉండేలా ఒక అబ్బాయి. పేరు ప్రేమ్ కుమార్. మనం ఏదైతే ఒక పనిని చాలా ఇష్టపడితే తప్ప బాగా కష్టపడలేం అని అనుకునే వ్యక్తిత్వం గలవాడు. ఇదిలా ఉండగా ప్రేమ్, కీర్తన ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇంకేమొద్దు చూద్దామా? ఓయ్, ఏంటి ఇంత లేటు? సినిమాలో చూసి చాలా ఈజీ అనుకుంటాం కానీ కోటలు దుక్కురావడం చాలా కష్టం తెలుసా? అయినా నేను కలవాలంటే మామూలుగా వస్తే సరిపోదు. ఇదిగో ఇలా ఏదో ఒక అడ్వెంచర్ చేసే రావాలి. ఇంతకీ నువ్వు రావడం ఎవరైనా చూసారా? మనిద్దరం ఇలా ప్రేమించుకుంటున్నట్టు నీకు నాకు అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న చందమామకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. లైఫ్లో రొమాన్స్ లేదని బాధపడుతున్న సమయంలో రాక రొమాంటిక్ సీన్ వస్తే పంచభూతాలతో కుమ్మక్క ఇదిగో ఈ లైట్ కూడా నాకు సహకరించడం మానేసింది. ఏం చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఇంకెవరైనా ట్రై చేసుకుంటాం. అవునా? ఆల్ ద వెరీ బెస్ట్. అవును, ఇంతకు మన మ్యాటర్ కనుక మీ మమ్మీకి తెలిసిపోతే? అలుగుతా. అలిగితే వర్కౌట్ అవుతుందంటావా? అలిగి చూస్తా. అంటే ఏం లేదు, ప్రతి లవ్ స్టోరీలో వెళ్ళనున్నట్టు మన లవ్ స్టోరీకి మీ అమ్మయ్య వెళ్ళనేమో అని భయం వేస్తుంది. అంత దూరం నేను రానివ్వనుగా. అంత దూరం వద్దులే కానీ నువ్వే కొంచెం దగ్గర రావచ్చుగా. అవునా? నీకు అలా అనిపిస్తుందా? యా, అనిపించకూడదా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట. ఎరా తెల్లారిందా? అవును, రాత్రులు ఎక్కడికి వెళ్తున్నావురా పగల లేట్గా లేకడానికి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేస్తున్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేహో. ఊళ్ళో జనాలు సీ అంటున్నారు నన్ను. ఆడపిల్లవైతే ఈ పాడికి పెళ్లి చేసి పాడేద్దును యాదవకనా. నువ్వేంటో నీ యథానాలేంటో నీ బాబునే నాకే అర్థం కావట్లేదురా బాబు. యారా, నా పాటికి నేను రేడియో వార్తలు చెప్పినట్టు చెప్తుంటే ఆ వార్త నాది కాదన్నట్టుంటావేంట్రా?
నీకే చెప్పేది. ఎరా వస్తున్నావా? నిన్నే అడిగేది. ఎక్కువ రారా. ఒరే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోరా. ఆ వెంకట్రావు గారు కొడుకుని చూడరా. ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తావురా? నిన్నే మాట్లాడవే. తండ్రి తిడితేనే కొడుకు బాగుపడుతుంటే నేను నమ్మను నాన్న. నచ్చిన పని దొరికినప్పుడు కొడుకు ఖచ్చితంగా బాగుపడతాడు. ఇదిగో అప్లికేషన్ ఫామ్ పోస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకేమైనా తిట్టాలనుకుంటే సాయంత్రం తీరిగ్గా కూర్చొని తిట్టండి, ఖాళీయేగా. అసలు ఏ ఉద్యోగానికి అప్లై చేసినట్టు? సరే ఇదిగో మీ అమ్మ అది పట్ల ఇచ్చేసెళ్ళు. ఏంట్రా అలా ఉన్నావు? నాన్నేమన్నా అన్నారా? నువ్వు నాన్నకేం చెప్పి వెళ్ళావో అదే అన్నాడు. సర్లే, టిఫిన్ తిన్నావా? తిన్నానులే కానీ అయినా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఇవన్నీ మన వల్ల వర్కౌట్ అవ్వమ్మా. ఇంచకని ఇలా ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నా అనుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. సిగ్గులేదేంట్రా నీకు? నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళై నెలకి 25,000-30,000 సంపాదించుకుంటుంటే నువ్వు ఇంకా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. సర్లే ఆపమ్మ, ఇంకా పని చూసుకో. సందు దొక్కితే చాలు డైలాగ్ ఎక్స్టెండ్ చేసుకుందాం అని చూస్తావు. నీ భవిష్యత్తు కోసమే కదరా చెప్పేది. నా భవిష్యత్తుకే అమ్మా, ప్రస్తుతానికి బాగానే ఉందిలే. ఎలానో ఈ టైలర్ షాప్కి ఫ్యూచర్ ఓనర్ నేనే కదా, అది మాతో బతికేస్తానులే. ఈ మాటలకేం తక్కువ లేదు నీకు. సర్లే మా. ఏంట్రా మా ఏంట్రా? చిన్న పని ఉంది, ఒక 200 ఇస్తే. ఆంటీ ఆ? హ్మ్? మమ్మీ డబ్బులు ఇమ్మంది. బాయ్ అమ్మా. థ్యాంక్స్ రా పుట్టాడా. రే 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 దొంగేదవా. బొమ్మలు బాగున్నాయి. ఇది ఎవరు అంతంగా ఉంది. ఏంటది గారు, ఏంటి ఎలా వచ్చారు? పని లేక మేము అందుకు వచ్చేవాళ్ళండి. ఈ లైబ్రరీ రా, మెల్లగా మాట్లాడు. మన అక్కడ ఉన్న హోటలండి. ఏంటి బా ఇప్పుడేం రావడం? నువ్వు చాలాసేపు అయినట్టుంది. అవును బా, లైన్ వేద్దామంటే ఊళ్ళో అమ్మాయిలే లేదండి బా. ఆయన ఈ అమ్మాయిలు ఎవరు మళ్ళీ ఖాళీ కదా అనుకోండి బా. మనం ఖాళీగా ఉన్నామని మనకి ఎప్పుడు అనిపిస్తుంది చెప్పా? ఇంకెప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే కదా. కాదు, ఆ, మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు కట్ చేస్తాడు చూడు, అప్పుడు అనిపిస్తుంది మనం ఖాళీ ఆడు బిజీ అని. బా ఏం చెప్పావు బా? బా ఇప్పుడే వచ్చావు? ఇప్పుడే వస్తాను బా. సర్లే. ఎరా జాన్సన్, నీకు తగ్గ బుక్క చదువుతున్నారా? బొమ్మలు బాగున్నాయండి, చూస్తున్నా. మీరు కూడా చూస్తారా? వద్దా? సర్లే. బొమ్మ బాగుంది.
ఏంటి మేడం గారు అలిగినట్టున్నారు? నైట్ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు? నైట్ గోడతో కలిసిపోయాను కదా, ఇంటికి వెళ్ళేసరికి నిద్ర వచ్చేసింది, లేచేసరికి తెల్లారిపోయింది. అయినా వీళ్ళ మాటి మాటికి కలగడం వల్ల కేంద్ర బడ్జెట్కి ఎంత నష్టమో తెలుసా? రేపొద్దున దాని ప్రభావం అంతా మా లాంటి బాధ్యత గల పౌరుల మీదే పడుతుంది. మార్కెట్లో కిలో కందిపప్పే కొనాలా? మీరు అడిగినప్పుడల్లా డైరీ మిల్క్ సిల్కే కొనాలా చెప్పు? అయినా మహిళా మండల అధ్యక్షురాలు కూతురువి కదా, ఇలాంటి ఆర్థిక శాస్త్రాల గురించి నీకెలా తెలుస్తాయిలే, మీవన్నీ పాలిటిక్స్ కదా. దుర్గా భవానీ టైలరింగ్ షాప్ ఓనర్ కొడుకువి కదా, ఇవన్నీ నీకు బాగా తెలుసు అనుకుంటా. తెలుస్తాయి, నీకు తెలీదా? తెలియదులేండి. అడగొచ్చు కదండి, అడిగితే చెప్తాం కదండి. నైట్ కాల్ చేసినప్పుడు ఇంకా ఇలాంటివి ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అప్పుడు చెప్పు, బాగా వింటాను. ఎరా అక్కడేం చేస్తున్నావు బా? అరే నిన్నేరా అక్కడేం చేస్తున్నావు? సరే, ఏంటో డ్రింక్ మా బావ వచ్చాడు. బా ఆ పిల్లతో మాట్లాడుతున్నాండి బా. ఏ మాట్లాడకూడదా? ఆ పిల్ల ఎవరో తెలుసా? మన ఏరియా మహిళా మండల అధ్యక్షురాలు కూతురు. మాకు తెలియదు మరి. అయినా ఏం మాట్లాడుతున్నా బా? నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళ అమ్మకి ఓటేస్తా అని చెప్పాను. ఓటుకి ఎంత ఇస్తారని అడిగా. అవసరమా? మనకు అవసరమా? అసలు అవసరమా? వాళ్ళు ఎంత ఇస్తే మనకెందుకు బా? మనకి మ్యాట్నీ టైం అవుతుంది, సినిమాకి వెళ్దాం పదా. టమాటాల వారి వివాహ ఆహ్వాన శుభపత్రిక. పగలే వెన్నెల కాస్తుంది రే నాన్నా. ప్రేమికులంటుంటే. సాయంత్రం రేషన్ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళా మాకు? సరే అమ్మా, కానీ ఇప్పుడు హలో, ఎవరండి? మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. మా సప్తగిరి బ్యాంక్లే అమ్మా, ఇక నువ్వు ఫోన్ పెట్టేయచ్చు. హలో హలో, ఆ ఫోన్ నాన్న. నీలా ఖాళీగా ఉన్న వాళ్ళ కోసమే పని కట్టుకుని మరీ కనిపెట్టినట్టున్నారా ఈ ఫోన్లు. అందుకే వీళ్ళ బిజీగా ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు. ఎలా అండి? ఏదవా? హలో, ఓయ్ నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? అయినా నువ్వు ఈ టైంలో కాల్ చేయవే. ఇంతకీ నెంబర్ ఎవరిది? ఇంట్లోదే. అమ్మ పార్టీ మీటింగ్కి వెళ్ళింది, వచ్చేసరికి టైం పట్టచ్చు. ఓయ్ కబుర్లు చెప్పుకుందాం రా. ప్రేమించుకుందా అన్న లెవెల్లో చెప్పావు. సరే, ప్రేమతో రా. నువ్వు ప్రేమతో పిలిస్తే ప్రేమతో రాడా? వస్తాడు. రే నానా, కరెంట్ బిల్ కట్టాలిరా. సరే వస్తాను, కడతాను. వెళ్ళొస్తానే, జాగ్రత్త. అవును, ప్రేమతో రమ్మంది, పొట్టి చేతులు వెళ్తే బాగోదే. మా ఏంట్రా నానా? తినడానికి ఏం చేసావు? మ్యాంగో టైగర్ రైస్ చేశాను నాన్నా. అదేరా మామిడికాయ పులిహార. ఓహో సరేనమ్మా, బాయ్. బాయ్ రా నాన్నా. బా పదబా, ఈ రోజున మ్యాట్నీకి వెళ్దాం. నాకు ఒంట్లో పోలేదు బా. యా బాగున్నాగా? బయటికి బానే ఉన్నాను బా, లోపలే బాలేను. సర్లే అయితే నేను ఇక్కడ ఉండాలి. నేను పడుకుంటాను బా. నేను టీవీ చూస్తాను బా, నువ్వు లోపలికి వెళ్ళి హాయిగా పడుకో. సరే. సరిపోదా, టీవీ ఆన్ చేసి ఉంది. వీడు ఈ టైంలోనే రావాలా? నీరసం వచ్చేస్తుంది. చి ఇదైతే మనం కట్టబెట్టుకో.
ఇప్పుడు ఎలా వెళ్ళేది? హ్మ్? అమ్మయ్య, ఇప్పుడు మన పని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రాలేదేంటి? హ్మ్, ఏంటిది? మామిడికాయ పులిహోర మా అమ్మ చేసింది, బాగుంటుంది తిను. అవునా, థ్యాంక్ యూ. ఓరి నాయనో, అదేంటి మీ మమ్మీ అప్పుడే వచ్చేసింది, ఇప్పుడప్పుడే రాదన్నావు? ఏమో, నాకేం తెలుసు. మేబీ మీటింగ్ క్యాన్సిల్ అయి ఉంటుంది. అంటే మన మీటింగ్ కూడా క్యాన్సిలేనా? నేనే ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? హా? వచ్చింది మా అమ్మ అయితే నేను నీలా ధైర్యంగానే ఉండేవాడిని. ఈరోజు ఎందుకో మన లవ్ స్టోరీకి ఎండ్ గడిపడేలా ఉంది. చూసావా నేను అడగను కూడా ఎలా కొట్టుకుంటుందో? ఎడంకని కొట్టుకుంటే మంచిదేలే, ఏం కాదు. అయితే ఏం కాదంటావా? ఏం కాదంటున్నా కదా. సరే గాని కబుర్లు చెప్పుకుందాం అన్నాను కదా. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని నేను భయపడుతుంటే నీ మూడు బాగుంది కదా అని చెప్పి కబుర్లు చెప్పుకుందాం అంటావా? సర్లే, అలానే కానీ. ముందు నువ్వు చెప్పు. గుండెలో భయం ఉండిపోయి గొంతులోంచి మాట రావట్లేదు. హ్మ్, అయినా నీలాంటి కూతురు అందంగా ఉంటే వచ్చే అల్లుడికి మినిమం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. దాంతోపాటు ఇదిగో ఇలా ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండాలి. ఆహా, నీలో ఏంటంత స్పెషల్? హా, నువ్వు నన్ను ఇష్టపడ్డావు. అవును, నీ మనసులో ఏముందో నాకు తెలుసు కదా. మగాడి మంచం తీసుకెళ్ళి ఎప్పుడో మ్యూజియంలో పెట్టేశారు. దాన్ని చూడాలంటే కొనుక్కుని వెళ్ళాలి, కొట్టుకొని రాలేం. మాటలు బాగానే చెప్తున్నావు. సరే, నీ ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్పొచ్చు కదా. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ముందు మా తాత గురించి చెప్పాలి. మా తాత కర్ణుడి కంటే గొప్పోడు. అప్పట్లో ఎంతుంటే అంత పంచగట్టుకుని మరి ఊరంతా పంచాడు. దాని తర్వాత మా నాన్న స్వయం కృషిలో చిరంజీవిలో కష్టపడి మరి ప్రతిదీ సంపాదించుకున్నాడు. గ్రేట్ కదా. ఎవరు, చిరంజీవా మా నాన్న? ఇద్దరు. మామూలు గ్రేట్ కాదు, ఎవరెస్ట్ గ్రేట్. చిన్న గేమ్ ఆడుకుందాం మన ఇద్దరం. ఏం గేమ్? నువ్వు అడగకూడదు కానీ అడిగిన వాటిలన్నిటికీ ఆన్సర్ చేయాలి. సరే. ఇప్పుడు మన బంధువులు దూరంగా ఉంటే ఏమవుతారు? దూర బంధువులు అవుతారు. దగ్గర బంధువులు అయితే? దగ్గర బంధువులు అవుతారు. ఇంకొంచెం దగ్గరగా ఉంటే? ఇంకొంచెం దగ్గర బంధువులు అవుతారు. ఇంకా దగ్గరగా ఉంటే? లాగి పెట్టి కొడతారు. ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఎందుకు అవ్వవు? 24 ఏళ్ళు ఇమాజినేషన్లో బతికేసిన అలాంటి కుర్రోడికి ప్రేమించే అవకాశం దొరికింది. తీరా ప్రేమిస్తున్నావు అని తెలిసాక ప్రియురాల నుంచి ఒక చిన్న ముద్ద ఎక్స్పెక్ట్ చేయడం మినిమం కామన్ సెన్స్ తెలుసా? అయినా ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ రెండు ఒకటే తెలుసా? అట్లీస్ట్ రియాలిటీలోనే మార్పు రావాలి కదా. మార్పు రియాలిటీలో కాదు, ఇందాక పోయిన కరెంట్లో వచ్చినట్టుంది. మమ్మీ ఇంకా పైకి వస్తారు, నువ్వు వెళ్ళి ఇంకా. సరే. నువ్వు ఇలా గింటేస్తుంటే నాకు నువ్వే నువ్వే మూవీలో తరుణ్ని శ్రీయ గింటేసిన సీన్ గుర్తొస్తుంది తెలుసా? త్వరగా వెళ్ళు, మమ్మీ వస్తుందేమో. నువ్వేం కంగారు పడుకు, మెహూనా. బాయ్.
మా పిలుస్తుంటే పలకవేంటమ్మా? ఈ రోజు నుంచి నీకు ఇచ్చే 200 కట్టు పోరా. అలా కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే చాలే ఆపరా. కొడుకు ప్రయోజకుడు అవుతాడనుకుంటే నువ్వేమో ఎత్తైన గోడలు దూకుతూ ఇలా కనిపిస్తావని అస్సలు ఊహించలేదు. బానే పెంచాను కదరా నిన్ను, ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? ఆపమ్మా, నువ్వు ఆ గోడ ఎక్కడ మాత్రమే చూసావు. అదే గోడ ఎంత కష్టపడి ఎక్కాను నీకేం తెలుసు? ఎక్కింది నాకు తప్ప. నువ్వు అసలు ఆ గోడ ఎందుకు ఎక్కావురా? సరే చెప్తాను, ఒక్క నిమిషం. హలో బా. బా ఎక్కడ్రా? ఎక్కడ బా? పక్కన ఉన్నాను. అజెండి మా షాప్ దగ్గరకు వచ్చి. అలాగే. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఫోన్ మాట్లాడతావేంట్రా? ఎలా అని చెప్తున్నాను కదమ్మా. ఆ జాన్సన్ గారు కూడా వస్తే వాడికి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు, అందుకు. ఈ ప్యాకెట్లు చెప్పి మరీ తగ్గుతున్నాను. అయిపోయింది. వచ్చాడు. ఏంటి బా రమ్మన్నావు? విషయం ఏంటంటే బా, మన ఊర్లో ఉన్న మహిళా సంఘ అధ్యక్షురాలైన యలమంచిలి రాధిక గారి ఏకైక కూతురు ఆహా. కీర్తన అనే యువతి మరియు అదే ఊర్లో నివసిస్తున్న శ్రీ దుర్గా భవానీ టైలరింగ్ షాప్ ఓనర్ కొడుకు ప్రేమ్ అనే యువకుడు ఇద్దరు గత 9 నెలలుగా ఎవ్వరికీ తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. అదేంటి నేనేదో చేయకూడని పని చేసినట్టు అలా చూస్తున్నారు? ఒరే నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమేనమ్మా, ఇదిగో ఈ టైలర్ షాప్ పైన ఒట్టు. అదంతా సరేగానో రే. నీ లవ్వింగ్ 1 సైడా 2 సైడా? 2 సైడ్ కాబట్టే కదమ్మా గోడ దూకాను. బా నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది బా? నీకు తెలియదు కాని బా, అంతా నువ్వు ఉండగానే జరిగింది. ఒరే ఇంతకీ నీకు అమ్మాయి ఎలా పరిచయం రా? మా ఇద్దరం పరిచయమైంది ఇదిగో ఇక్కడే అమ్మా. ఇక్కడ ఇక్కడ బా? ఓపెన్ చేస్తే చేస్తే ఇక్కడ కదా బా, ఆ, అక్కడ. అలాగే. వెంకట్రావు మన అందం ఏంట్రా రోజు రోజు మరింత పెరిగిపోతుంది. మందం ఎక్కువైపోయి సర్లే, అయినా సరే ఊళ్ళో ఒక్క అమ్మాయి కూడా చూడట్లేదు. ఓ పని చేయి, గడ్డం గీసి. మొన్న కట్టిన డబ్బులే ఇవ్వలేదు ఇంకా. ఊరుకోరా, ఊరెళ్ళి పారిపోతావేంటి? ఊళ్ళో ఆవిడ వెళ్ళిపోయినా నేను మాత్రం ఎక్కడ ఉంటాను రే. అదే మా దరిద్రం. సర్లే గడ్డం గీ. ప్రతి ఊరు డైరెక్ట్ వేస్తుంటారు బాబా. ఈడు పర్ఫార్మెన్స్ వచ్చి ఊరోజులు ఎప్పుడు వెళ్తారు? ఇంక ఊతి సేవలు చేయలేకపోతున్నా. రే బా వెళ్ళు ఇంకోటి వచ్చాడు. బా రే జాన్సన్! ఓయ్ ఏంట్రా టవల్ ఊరి అమ్మ. ఇదిగో గొప్ప బేరం దొరికిందిరా బాబు, అరువు బేరమా పొద్దున్నేనా. బా చూసి చాలా రోజులు అయిపోయింది బా. ఏంటి బా చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు? సెలవులు ఇచ్చారు బా, 3 నెలలు. ఏంటి సెలవులు ఇచ్చారా? ఆ. సాఫ్ట్వేర్ ఉద్యోగం 3 నెలలు సెలవులు ఇచ్చారా? యా బా నీకు ఇంకా అర్థం కాలేదు బా, మానేసి వచ్చాను బా. మంచి మంచి బా. నాకు ఊళ్ళో తోడెవరు లేరు, ఒక్కడే అయిపోయాను ఎలా రా అనుకుంటుంటే నీకెందుకు నేను అన్నాను కదా అని వచ్చేసావు. చెప్పా అవును బా, ఇంతకు నువ్వేం చేస్తున్నావు బా? నీకు అర్థం లేదు బా. అనుకున్నాను బా. సరే బా. బా, చిన్న సిగ్నేచర్ కానీ. మా బావ వచ్చాడు, మా బావ వచ్చాడు, మా బావ వచ్చాడు. సరే బా, లగేజ్ తీసుకుంటా. పద ఆ. పద. డించిక్ డించిక్ మా బావ వచ్చాడు. అత్తోయ్ ఏంట్రా చట్నీ జాంకాయలు కనపడతలేదేంటి? కాసిని అన్ని నువ్వే తినేస్తే ఇంకెక్కడుంటాయిరా? నువ్వు ఒక దానివి. ఆంటీ ఎవరు వచ్చారు? ఇవాళ బట్టలు ఇస్తానన్నారు కదా,
నువ్వా అమ్మా 1 నిమిటే? అత్తోయ్ అది 1 నిమిట్ కాదు 1 మినిట్. ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది? హలో, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? అబ్బే లేదండి, అంటే నేను కూడా ఇటువైపే వెళ్ళాలి. మీ వెనకాల ఫాలో అవుతున్నాను కదా, మీకు అలా అనిపించడం తప్పులేదులేండి. నిజం చెప్పు. ఎలానో నేను అబద్ధం చెప్తున్నాను మీరు బలంగా నమ్ముతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అనే నిజం చెప్పక తప్పట్లేదు. అనుకున్నా నువ్వు ఇదే మాట అంటావని. సరేలేండి, కొంప తీసి ఈ మ్యాటర్ కనుక మీ మమ్మీకి చెప్పేస్తారా ఏంటి? అంతే కదా మరి. ప్లీజ్ అండి, కొంప తీసి దీన్ని అలుచుగా తీసుకుని మీరేం చెప్పినా చేస్తాననుకుంటారేమో. అస్సలు చేయను. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను మా మమ్మీకి చెప్పకుండా ఉండాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్? నువ్వు ఇలా నాతో రోజు మాట్లాడాలి, కానీ ఎవరికి తెలియకూడదు. కండిషన్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, కానీ ఇది అసలు కండిషన్లా లేదండి, ఏదో ఆన్లైన్ ఆర్డర్లా ఉంది. కాదంటే చెప్పు, నేను మా మమ్మీకి చెప్పేస్తా. మీరు భయపెట్టడం, నేను బ్రతిమలాడడం బాగుందండి. సరేలే, అలానే కానివ్వండి. అంటే ఇలాంటి కండిషన్లు ఇవన్నీ వినడం ఇదే ఫస్ట్ టైం. పైగా ఎవరికి తెలియకూడదు అన్నారు కాబట్టి నాకు ఓకే. సరే అయితే రేపు వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ తీసుకొని రా. ఓకే, మరి డబ్బులు అడగకూడదు. అర్థమైంది, మీరు వెళ్ళండి. ఏవండి, థ్యాంక్ యూ. ఇంకా ఇంకా రేపు ఇంకో చాక్లెట్ ఇస్తాలే. అది కాదు, ఇంకా ఏమైనా చెప్పాలా అని. అంటే నిన్న నుంచే కదా ఫాలో అవడం స్టార్ట్ చేశాను. కొంచెం అలవాటు పడాలి, తర్వాత నీ ముందు నిలబడాలి, తర్వాత బయటపడాలి. తర్వాత ఏముంది, ఎవరైనా వస్తున్నారో లేదో అటు ఇటు చూడాలి. అప్పటికీ ఎవరు రాకపోతే అసలు విషయం చెప్పేయాలి. ఏది ఐ లవ్ యూ అనా? ఎగ్జాక్ట్గా అదే. నువ్వు చెప్పేసరికి టైం పట్టేలా ఉంది కానీ ముందు నేనే చెప్పేస్తా. ఐ లవ్ యూ. ఓయ్, ఐ లవ్ యూ. లవ్ యూ లవ్ యూ. మరి 2 ఎక్కడా? ఓ, మనిద్దరం కదా, అయితే 2. ఇంతకీ నీ పేరేంటి? ప్రేమ్. బాగుంది, కానీ పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది కదా. అయ్యుంటే బాగుండేది, కానీ కాదు కదా. అవును, నీ పేరు కీర్తన కదా? నా పేరు నీకెలా తెలుసు? మొన్న నువ్వు రాసావు కదా, అప్పుడు చూసాలే. నీకు ఇదే పనా, ఎవరెవరు వస్తున్నారు, బుక్లో ఏమేమి రాస్తున్నారు అని చూడ్డం? హలో, నాకు అదే పని అనుకున్నావా ఏంటి? ఏదో చూడడానికి బాగున్నావు కదా అని చెప్పి పేరేంటో తెలుసుకుందాం అనుకున్నాను. అయినా ఆమె ఎక్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇన్ హైదరాబాద్. అర్థమైందా? జాబ్ సాటిస్ఫాక్షన్ లేక వచ్చేసాను. అది బా జరిగింది. అంటే ఇన్నాళ్ళ నుంచి నేను ఇచ్చిన డబ్బులతో ఆ పిల్లకి చాక్లెట్లు కొని పెడుతున్నావా నాన్న? అవునమ్మా. మా బాబే. అవునరా, ఇంతకీ మీ లవింగ్ లో ముందు ప్రమోటింగ్ చేసింది ఎవరు? అత్తోయ్ అది ప్రమోటింగ్ కాదు, ప్రపోజింగ్. ఏదోట్లే, నువ్వు చెప్పరా. అమ్మాయి అమ్మా, ఇప్పుడు చెప్పమ్మా, నేను అమ్మాయి లవ్ చేయడం తప్ప, వాళ్ళింటి గోడ దూకడం తప్ప? ముందు ఆ పిల్ల కదా ప్రమోటింగ్ చేసింది, నీదేం తప్పులేరా నాన్న. థ్యాంక్స్ అమ్మా. పర్ఫార్మెన్స్ నువ్వేమో సపోర్ట్ చేయడం, బావేమో మురిసిపోవడం. చూస్తా 2 సార్లు సరిపోవట్లేదురా బాబు. అత్తోయ్
నీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు. నిజమేనా? ఏంటి బా ఏమై ఉంటుంది? ఛే. బా నేను బా 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 నీ లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్పేసినా కూడా నువ్వు ఒక్కడో అయిపోయి ఇబ్బంది పడ్డాం. మాకేం నచ్చలేదు బా. నా హెల్ప్ కూడా తీసుకోవచ్చు కదా. మర్చిపోయాను బా. సర్లే ఎందుకే మా చెల్లి ఏమంటుంది? ఫోన్ లిఫ్ట్ చేయలేదు బా. ఏ మూడ్ బాగాలేదేమో. బా తినవా తినవా నిజంగా వద్దా? వద్దురా బాబు. ఎరా ప్రేమో, నువ్వు మామూలుడి కాదురా. ఏ మాటగా మాట చెప్పాలి కానీ గొప్పింటి అమ్మాయిని పడగొట్టావురా. ఎడికిలా తెలిసింది? రేయ్ మాట్లాడరా బాబు, వెళ్ళిపోతున్నావేంటి? రేయ్ రేయ్ బాబు రేయ్, నిన్నేరా. ఏంట్రా అబ్బాయి, ఏంటి విశేషాలు? ఈ మధ్య పగలు కనపడడం మానేసి నైట్లు తెగ తిరిగేస్తున్నావు కదరా బాబు. మంది లవ్ మ్యారేజా? కాకపోతే నీ అంత పెద్ద స్టోరీ లేదురా బాబు. రే 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 నా మట్టునే మాడుతుంటే వెళ్ళిపోతాంట్రా. బా బా ఏం జరిగిందో తెలుసా? నాకు ఇప్పుడే తెలిసింది బా, నా లవ్ మ్యాటర్ లీక్ అయిందని. అయినా ఎలా తెలిసిందంట బా? అదే బా నాకు అర్థం అవట్లేదు. నీకు తెలియదంట బా? అదేంటి బా నా మీద అనుమానమా? నీలోకి హెల్ప్ చేస్తానమ్మా కానీ ప్రచారం మాత్రం చేయను బాబు. మరి ఎలా తెలిసిందంట బా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వు నీ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు మీ షాప్లో ఆడవాళ్ళందరూ పనంతా మానేసి స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుంటే ఎంత శ్రద్ధగా వింటారో పిల్లలు. అలాగా మొత్తం కథ అంతా వినేరు. నాకు తెలిసి వాళ్ళ ఆ నోటో ఈ నోటో మొత్తం ఊరంతా అండిచేరువా. అది మ్యాటర్. ఆడపెత్తనం అంటే ఇదేనన్నమాట. ఊరంతా కాల్చేదాకా ఊరుకోరన్నమాట. అంతేగా మరి ఏమనుకున్నావు? ఆడోళ్ళ మజాక. హలో హలో, ఎక్కడున్నావు? నువ్వెక్కడా? అర్జెంటుగా చెట్టు దగ్గరకు రా. వస్తున్నా పదబా. ఏం జరిగిందేంటో, మీ చెల్లి కూడా రమ్మంటుంది. ఇందు మూలంగా ఎండగండి గ్రామ ప్రజలకు తెలియజేయంది ఏమనగా, మన ఊరి మహిళా మండలి అధ్యక్షురాలు కూతురైన కీర్తన అనే యువతి, ఇదే ఊరుకు చెందిన దుర్గా భవానీ టైలరింగ్ షాప్ ఓనర్ కొడుకైన ప్రేమ్ కుమార్ అనే యువకుడు, వీళ్ళిద్దరూ గత 9 నెలలుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటున్నారంట. హోయ్!
మీరేం భయపడట్లేదు. మీ లవ్ స్టోరీ మొత్తం నాకు తెలుసు కానీ మీరు మాట్లాడుకోండి. నీకెలా తెలుసు? అదంతా నేను తర్వాత చెప్తానులే. మన విషయం మా ఇంట్లో పనిచేసే పార్వతికి తెలిసిపోయింది. ఒక్క మీ పని మంచి పార్వతికే కాదు, ఊరంతా తెలిసిపోయింది. అలా ఎలా తెలిసింది? ఇదిగో ఇలా. మా ప్రేమించుకుంటున్నారు. ఎక్కడ బా? ఓపెన్ చేస్తే చేస్తే ఇక్కడ కదా బా, ఆ, అక్కడ. అలాగే. నువ్వు అలగడం నీ అలవాటు, నీ కోపానికి నాదే పొరపాటు. నాకు ఒక మాట చెప్పుండాల్సింది కదా. బా అంత స్కోప్ లేదు అక్కడ. ఏదో ఒక టైంలో మా మమ్మీకి కూడా తెలిసిపోతుంది. నచ్చిన పని చేస్తూ సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించుకుని లైఫ్ని పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అయ్యి అప్పుడు వచ్చి మీ అమ్మతో మాట్లాడదాం అనుకున్నా. చా, ఈలోపు ఇదంతా జరిగిపోయింది. ఏదో జాబ్ అన్నావు కదా, అదేమైంది? రేపు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి. బా ఆ, చేసిన ఎలివేషన్ చాలు కానీ పద. బా ఈ ఉద్యోగం నాకు వస్తుందంటావా? మనోడిలో పిఏ పోస్ట్ అప్లై చేసేవాడు ఉంటాడు, ఎందుకు రాదు? అంతేనంటావా? అంతేగా మరి, అంతే. పద. ఏమైంది బిసిపోయాడు? వారిని పర్ఫార్మెన్స్ బా ఏడండి బా, వరద సాయంకి వచ్చిన బాధితులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పా, ఈ ఉద్యోగం నాకు వస్తుందంటావా? ఏనాడు ఏదోటు నువ్వును. అక్కడ ఖాళీ ఉంది పద. ఏడ ఛాన్స్ రా, ఇలా వచ్చావంట్రా? నువ్వేం భయపడక్కర్లేదారా, నీకు పోటీ ఏం కాదులే. మా బావకు తోడుగా వచ్చాను అంతే. వారిని సెటప్ గట్టిగా ఉంది. మాట నీ పని నువ్వు సరిగ్గా చేసుకోలేవు. నువ్వు పిఏ పోస్ట్ కూడా ఏదో వచ్చావంట్రా? తోడు మహోడా కూర్చోరా. అసలే టెన్షన్ లో ఉన్నాను రా, భయపెట్టకరా. చాలా దుప్పుతుంది. నెక్స్ట్. ఒరే పొద్దు బాబు వచ్చాడు, నువ్వు కూర్చా. మా బాగా వెళ్తాడు. బా వెళ్ళు, కుమ్మే అంతే. పేరు? ప్రేమండి. బీటెక్ చదువుకున్నావు, హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు కదా. మన మీద ఒక పని చాలా ఇష్టపడితే తప్ప బాగా కష్టపడలేమని నేను బాగా నమ్ముతానండి. అందుకే చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా మానేసి వచ్చేసానండి.
అయితే ఏం చేసినా మనం ఇష్టపడే పనే చేయాలంటావు అంతేనా? అవును, కొన్నిసార్లు మనం ఇష్టపడే వాళ్ళ కోసం కష్టపడిన తప్పలేదంటాను. నిజమే, బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం. హలో, ఎవరు? మీ ఆయన రోజు తాగొస్తున్నాడా? అయితే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, అంతా వాళ్లే చూసుకుంటారు. ఒక్క నిమిషం మేడం, నేను మాట్లాడతాను. ఇదిగో చూడండి, విడిపోవడం సులువైనప్పుడు కలిసి ఉండడం కష్టంగానే ఉంటుంది. అయినా మీకొచ్చిన సమస్యతో పోలిస్తే ఈ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఆలోచనలు మార్చేసుకోండి. కష్టంగా ఉన్నా కలిసి బతకడమే కా జీవితం. అర్థం కాలేదండి? భార్యాభర్తల మధ్యలో వచ్చే గొడవలు కూడా అంతే అండి. అపార్థంతోనే మొదలవుతాయి. అర్థం చేసుకునేసరికి సగం జీవితం గడిచిపోతుంది. మీరు అన్నట్టు తాగొచ్చిన భర్తలందరినీ జైల్లో వేస్తే అండమాన్లో ఉన్న జైలు కూడా సరిపోదు మనకి. సారీ అండి, ఏదో ఫ్లోలో మాట్లాడేశాను. తప్పుంటే క్షమించండి, లేదా శిక్షించండి. కానీ నేను ఇప్పుడు చెప్పిన మాటలు నిజమేనని గుర్తించండి మేడం, దయచేసి గుర్తించండి. ఓకే, మండే వచ్చి జాయిన్ అవ్వు. అవునా? చాలా థ్యాంక్స్ మేడం. ఈ జాబ్ వస్తుందని నేను అసలు నమ్మలేకపోయాను. అలాగే వెళ్తూ బయట ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్పు. ఓకే మేడం. పనికొచ్చేలా ఉన్నాడు. బాబోయ్, ఎంతసేపు కూర్చోడం మనోళ్ళు కాదు. కదే దొనపెళ్తోళ్ళ కాలాటం పెట్టు. బ్రదర్స్, జాబ్ మనకు వచ్చింది కానీ మీరు బయలుదేరండి. ఓయ్, ఇక్కడ ఓయ్, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వెళ్తా అని చెప్పా కదా, మీ అమ్మ దగ్గరే పిఏగా సెలెక్ట్ అయ్యా. అవునా? కంగ్రాచులేషన్స్. నాకెందుకు చెప్పలేదు? అంటే చిన్న ట్విస్ట్ ఇద్దామని. సరే, నైట్ కలుస్తాలే. బాయ్. బాయ్. ప్రేమ్, ఏమైందిరా నాన్న? మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఏ ఉద్యోగురా? ఇంతకే ఎక్కడా? ఇంకెక్కడ, మా అత్త యలమంచల రాధిక గారి దగ్గర పిఏగా పోస్టింగ్ ఆన్ మండే. పిఏ అంటే ఓ బుక్ కట్టుకుని వెనకలే తోకలే తిరుగుతారు, ఆ ఉద్యోగమేనా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. చాలా హ్యాపీస్రా నాన్న. వీడి ఈ ఉద్యోగమైనా సరిగ్గా చేస్తాడేమో చూద్దాం. నాన్నగారికి మన పైన బాగానే నమ్మకం ఉన్నట్టుంది. ఇంతకీ ఈ ఉద్యోగానికి ఎప్పుడు అప్లై చేశారా? నాన్న, మీకు ఇంకా సీన్ గుర్తులేదా? సరే, మళ్ళీ చూడండి. ఏంటి అందరు లైన్ కట్టారు, ఏదో వరద సాయంలాగా? మన ఏరియా మహిళా అధ్యక్షులు ఉంది కదా, తన దగ్గర పిఏ పోస్ట్కి అప్లై చేస్తున్నావు. నువ్వు కూడా అప్లై చేస్తావా? ఇంకోటి ఉందా? కొత్తగా ఇచ్చే. అయినా వీడేవాడా మధ్యలో? ఏరా, ఈ ఉద్యోగాన్ని సరిగ్గా చేస్తావా లేక మధ్యలో మానేస్తావా? అమ్మా, ఎదవా. నాన్నకి నా పైన వివత్సమైన నమ్మకం ఉన్నట్టుంది, కాస్త చెప్పు. ఏమోరా, నాకు చాలా పనులున్నాయి. ఎప్పుడు తిండిగోలే ఏదో. వీడు కూడా జాబ్ వచ్చింది. అందరూ నన్ను అనుకుంటూ కొట్టేస్తున్నారు. బా, ఈ ఆనంద సమయంలో సినిమాకి వెళ్దాం.
ఇంతకు మా అత్తయ్య గారు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తారా? ఏమో అవన్నీ నాకు తెలియదు, వెళ్ళి మా మమ్మీనే అడుగు. మరి నిన్నేం అడగాలేంటి? అంటే అంటే ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీకు ఇదే వచ్చింది. ఇలా అనుకుంటే చాలు భలే కనిపెట్టేస్తావే నువ్వు. కీర్తి ఆ? కోలో ఉప్పెక్కిపోయింది మా అమ్మ. బా బా నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏమైంది బా? బా నేను మీ చెల్లి మాట్లాడుకుంటుంటే వాళ్ళ అమ్మ చూసేసింది బా. తను చూడడం అంటారు బావా, దొరికేయడం అని అంటారు. ఊరుకో బా, నువ్వు మరీ భయపెట్టేస్తావు. నువ్వేం భయపడవా, నీకెందుకు, నేను ఉన్నా కదా. అవతల మహిళా మండలి అధ్యక్షులు అయితే ఇక్కడ జాన్సన్ మరపట్ల మనకి ఏర్లో పెద్ద గోళ్ళ దూకేసాం. నువ్వు దూకించిన పెట్టుకోడే కదా, ఏం పర్లేదు. కరెక్టే బా, కరెక్టే కరెక్టే బా, కరెక్ట్ కరెక్టే రే కరెక్టే. ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తుంది కానీ అక్కడ సిచ్యువేషన్ కనుక్కో. ఆ, మా చెల్లి ఫోన్ చేయి. ఆ, ఆ, ఫోన్ చేయి, ఆ. ఫోన్ చేయి. ఆ? బాబోయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరిని చూద్దాం. నేను ఎలా వచ్చానో కావాలా, ఎందుకు వచ్చానో కావాలా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? అది కావాలి. నిద్రపోతుంటే కలొచ్చింది. మా అమ్మ నిన్ను రౌడీలు పెట్టి కొట్టించినట్టు, గోదావరి గట్టు దాటించినట్టు, నిన్ను నన్ను శాశ్వతంగా విడగొట్టేసినట్టు. అమ్మ చెల్లి ఆపమ్మ తల్లి. నువ్వు సినిమాలు చూసి చూసి ఆ రిఫరెన్స్ నీ కళ్ళకి వస్తున్నట్టున్నాయి. అవును, ఎంతకు నువ్వు ఎలా వచ్చావు? మీ అబ్బాయిలకైనా గోడ దూకడం, మా అమ్మాయిలకి రాదా? నువ్వెక్కిన కూడా దూకొచ్చాను. నన్ను అడిగితే నేను హెల్ప్ చేసేవాడిని కదా. అక్కడ అంత స్కోప్ లేదు. స్కోప్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. లాగొద్దు, దీని అందుకంటే లాగొద్దు. రే అవతల మా బాబు వచ్చిన ఏమైందిరా, మీ దండం పెడతారా? అర్జుని మీరు వెళ్ళపోతే జాన్సన్ మరపట్ల నిన్న నుంచి కనపట్ల అనే ముందు పేపర్లో అవుతుంది. ఏ బాబోయ్, పిల్లలు నేను బా. ఆ బాబు బా. దా ఇంకోడకెత్తాను. ఏరా, మీ కూతురుని ప్రేమిస్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పే ధైర్యం లేనప్పుడు ఇంకెందుకురా అమ్మాయిని ప్రేమించడం? ధైర్యం లేక కాదమ్మా, నచ్చిన ఉద్యోగం లేక. అదే ఉండుంటే ఎప్పుడో చెప్పేసేవాడిని. ఇప్పుడు ఏం చెప్దామన్నా వచ్చిన ఉద్యోగం కూడా పోయింది, అంతే కదా. నాన్న, నువ్వు ప్రశ్నించడం విమర్శించడం మానేసి ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించినన్నా. దేని గురించి ఆలోచించమంటారా? అసలు ఏముందని? నీ కొడుకు భవిష్యత్ గురించి. అమ్మా, వాళ్ళమ్మ కంప్లైంట్ ఇస్తుందంటావా? ఏమోరా, నాకేం తెలుసు. గోడ దూకి మరి ప్రేమించావు కదా, నీకే తెలియాలి. ఏంటమ్మా నువ్వు ఇంకా భయపెట్టేస్తున్నావు? కీర్తి, నువ్వు చేస్తున్న పనేంటి? నేనేంటి, నా హోదా ఏంటి ఆలోచించావా? రేపొద్దున బయట జనాలకు తెలిస్తే నా పరువేమవుతుంది. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేయడానికైనా వెనకాడను, గుర్తుపెట్టుకో. పొద్దున్నుంచి కీర్తన కనిపించట్లేదు. రాత్రి నేనేదో అన్నానని కోపంతో నా మీద అలిగింది. పొద్దున్నే చూసేసరికి తన ఇంట్లో లేదు. తనెక్కడుందో కొంచెం చూడు బాబు. మీరేం కంగారు పడకండి అత్తయ్య. మేడం, నేను వెళ్తాను, తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు మా ఇంట్లో కూర్చోండి. సరే.
చూస్తుంటే క్లైమాక్స్ మనకు అనుకూలంగానే ఉన్నట్టుంది. అవునా? యుద్ధం జరగకుండానే రాజ్యంలోకి ఎంట్రీ దొరికేసింది. అవునరా, నీ వెనక నేనున్నాను, నా వెనక మీ నాన్నున్నారు, నువ్వు చెలరేగిపో. ఆ? హ్మ్. లోపల ఎవరు లేరు? కారు ఎవరిదే? బా బా ఏమైంది? బా ఏమైంది? నేను చెప్తా నాకు బా. నాన్న, హ్యాపీ న్యూ ఇయర్. అత్తోయ్, అది హ్యాపీ న్యూ ఇయర్ కాదు, ఆల్ ది బెస్ట్. ఏదోట్లేరా. సరే పద. అటుపోతే అటు కాదు. ఇక్కడ లేర్రా. సరే పట్టి. బా సారీ పిచ్చి బా. బా తాతవా ఏంటి బా, సందులో ఎతికాం, శివాలయం వీధిలో ఎతికాం, వంతెన దగ్గర ఎతికాం, ఇన్ని ఎతికినా కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిందంటావు? బా బా డబ్బులు. అది మా బావా డబ్బులు. ఓయ్, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? మొత్తానికి భలే ప్లాన్ వేసావు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్వు కనపట్లేదని చెప్పి మీ అమ్మ ఊరంతా వెతుకుతుంది. మా ఇంటికి కూడా వచ్చింది. పద వెళ్దాం. నేను రాను. ఏమైంది? నేనేం ప్లాన్తో రాలేదు, నిజంగానే బాధపడుతున్నాను. నిజంగానే బాధపడుతున్నావా? ఎందుకు? మా డాడీ ఉంటే నా ఇష్టాలని గౌరవించి నాకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేసేవాడు. మా మమ్మీ కూడా బాగానే చూసుకుంటుంది, కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నాతో మాట్లాడడం కూడా మానేసింది. మనం బాధపడుతుంటే మనతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటాం? మనతో పాటు వాళ్ళు కూడా బాధపడతారు. నువ్వు
కనపడట్లేదని చెప్పి మీ మమ్మీ అక్కడ కంగారు పడుతుంది. నిజం చెప్పాలంటే మగాడు చాలా పెరుకోడు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎవరో ఒకరితో పంచుకుంటాడు. ఎందుకంటే సంతోషంలో ఉన్నంతసేపు బాధలో ఉండలేడు కాబట్టి. అదే ఆడపిల్ల సంతోషాన్ని నలుగురితో పంచుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ బాధను మాత్రం మనసులో దాచుకునేంత ధైర్యం ఆడపిల్లకుంది. జీవితంలో నువ్వు కావాలనుకున్న ప్రేమ నిన్ను బాధ పెడుతుంది, కష్టపెడుతుంది అనుకుంటే దానికి దూరంగా ఉండు. జీవితంతో నిన్ను కావాలనుకుని వచ్చే ప్రేమ నేను సంతోషపెడుతుంది అనిపిస్తే మాత్రం దానికి చేరుగా ఉండు. అంటే అది పొద్దున వాట్సాప్లో వచ్చింది, అవసరం పడుతుందేమో అని వాడా. అనవసరం అనిపిస్తే వదిలేయ్. ఓయ్, మాట్లాడితే కోపాడతావు, మాటి మాటి కలుగుతావు, మాట మాట పెరిగితే నాతో ఈ యుద్ధం చేస్తావు. ఓయ్ పిల్ల, నీతో చాలా కష్టం. నిన్ను కట్టుకునే బేవాడు నేను చెప్తున్నా కదా, నీతో చాలా అంటే చాలా కష్టం. అంత కష్టంగా ఉంటే మానే. నేను మానేస్తా, నువ్వు మానేయగలుగుతావా? నాకు నువ్వు కావాలి, మా మమ్మీ కూడా కావాలి కదా, అయితే నేను మా మమ్మీ ఏమనలేదా? ప్రెసెంట్ పాజిటివ్గానే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో పైవాడికే తెలియాలి.